హలో అండి అందరికీ. హాయ్. ఇప్పుడు మనకు మెయిన్స్ ఎఫ్‌బీఓ అండ్ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఫిబ్రవరి 9 నుంచి 9, 10 ఎఫ్‌బీఓ ఉంటది. 13, 14 ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ ఉంటది. ఐ థింక్ సో. ఒకసారి చూసుకోండి ఎఫ్ఎస్ఓ. సో మెయిన్‌గా ఇప్పుడు ఏమంటే సిలబస్ అనేది మెయిన్స్‌కి సంబంధించి ఎఫ్‌బీఓ అండ్ ఎఫ్ఎస్ఓ రెండిటికి క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఉన్నారు. ఎఫ్‌బీఓకి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. ఎఫ్ఎస్ఓకి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిలబస్ 2 కంపేర్ చేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో, అంటే రిపీటెడ్‌గా మనకు ఎగ్జామ్‌లో అడిగే టాపిక్స్ బేస్డ్ ఆన్ పీవైక్యూస్, వాటిని పట్టుకొని మనము, అంటే ఎందుకంటే రేస్‌లో ఉండాలంటే మనం ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. మనము అంతా సిలబస్ చదువుకుంటా పోతా ఉంటే మనకు ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి ఇప్పుడు ఏముంది, డిసెంబరు, జనవరి ఈ 2 నెలల్లోనే మనము ఒక 3-4 టైమ్స్ రివైజ్ చేస్తేనే సిలబస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఆ సిలబస్లో, అంటే మనకు ఎక్కువగా అడిగే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుకుంటే, ఎక్కువ రివైజ్ చేసుకుంటే మనకు మార్క్స్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మనము రేస్లో ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని నేను ఏమేమంటే ఎఫ్‌బీఓ, ఎఫ్ఎస్ఓలో మెయిన్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఏమైతే టాపిక్స్ అడుగుతున్నారో అవి చూస్తాం. ఇప్పుడు జిఎస్ సేమ్ ఎఫ్‌బీఓ అండ్ ఎఫ్ఎస్ఓకి జిఎస్ పేపర్ 1 అనేది ఎగ్జాక్ట్గా ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా సిలబస్ అనేది అట్టే ఇచ్చిండు. సో ఇప్పుడు మనం దీంట్లో జిఎస్లో మనకు చాలానే ఉన్నాయి. ఒక 8 దాకా ఉన్నాయి. అందులో 8 టాపిక్స్లో మనం ఒక 5 టాపిక్స్ క్లియర్గా, అంటే 5 యూనిట్స్ చూసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇండియన్ పాలిటీ చూసుకున్నారంటే, ఇండియన్ పాలిటీలో మనకు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అందరికి తెలుసు. ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, తర్వాత పార్లమెంట్లోనే మనకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, లోక్సభ, రాజ్యసభ వస్తాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఈ టాపిక్స్ చూసుకోండి. తర్వాత గవర్నర్. వీటితో పాటు రీసెంట్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు, హైకోర్టు ఏమైనా ఇచ్చాయా, రైట్ టు లైఫ్ గురించి కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కానీ అలాంటివి చూసుకోండి. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఎకానమీలో మనము మెయిన్గా నేషనల్ ఇన్కము, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, తర్వాత మనకు రీసెంట్గా ఈ ఏపీకి సంబంధించి మనకు ఈ ఇయర్ ఏదైతే ఇచ్చారో బడ్జెట్, ఎకనామిక్ సర్వే, అది ఒకసారి చూసుకోండి బ్రీఫ్గా, డెప్త్గా ఏం వెళ్ళొద్దండి. జిస్ట్ ఆఫ్ బడ్జెట్ లేదంటే ఎకనామిక్ సర్వే అవి అని కొట్టి చూడండి. మనకు ఆన్లైన్లో ఇంటర్నెట్లో కొడితే ఇవి జిస్ట్ ఆఫ్ ఏపీ ఎకానమీ అని కొట్టామంటే వస్తాయి కొన్ని మెయిన్వి, అవి చూసుకోండి. మోడర్న్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ కంటెంపరీగా ప్యారలల్గా ఏమంటే ఏపీలో ఏం జరుగుతూ ఉంది, అంటే గాంధీ గారు 2-3 టైమ్స్ వచ్చారు, మన దాంట్లో కొన్ని రివోల్ట్స్ జరిగాయి. సో అవన్నీ మనము చూసుకోవాలి. మన దగ్గర పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎవరి హయాంలో వచ్చారు, వాళ్ళు మన దగ్గర ఏం చేశారు, నార్దర్న్ సర్కార్స్ గురించి అడుగుతారు. ఎవరెవరు మెయిన్ లీడర్స్ ఉన్నారు మన దాంట్లో, అవి చూసుకోవాలి. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, మనకు తెలిసిందే. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మెయిన్గా టాపిక్స్ ఏమంటే మనకు ఆల్రెడీ మనం చదివిన టాపిక్స్ ఏముంటాయి, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు ఎన్విరాన్మెంట్లోనే అనుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు సపరేట్గా ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సైక్లోన్స్ ఎట్లా వస్తాయి, సైక్లోన్స్ రావడానికి గల కారణాలు, మనకు ఆల్రెడీ సెన్యార్ తుఫాను ఒకటి, తర్వాత దిత్వా, ముందు వచ్చిన మొంతా తుఫాను,
వీటి గురించి బ్రీఫ్ ఐడియా పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఏపీ ఓరియంటెడ్గా ఏమున్నాయి కరెంట్ అఫైర్స్ అవి చూసుకోండి. సో మెయిన్గా జిఎస్ అంటే అది అవన్నీ చూసుకోవాలి. తర్వాత మ్యాథ్స్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇస్తారు. ఎవరు భయపడకూడదు. మీకు ఫోబియా అనేది మ్యాథ్స్ ఫోబియా ఉండొద్దండి దయచేసి. నాకు ఉండేది. బట్ ఇట్లా డివైడ్ చేసుకుంటే మనము చదవాల్సిన టాపిక్స్ రోజుకు 1 అవర్ ఇచ్చుకుంటే కూడా మనము ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అర్థమెటిక్లో పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాసెస్, టైమ్ అండ్ వర్క్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఫోకస్ చేయండి. ఇంకా ఆల్జీబ్రాలో ఈక్వేషన్స్ సిరీస్ ఇవి చూసుకోండి. జియోమెట్రీలో ట్రయాంగిల్స్, సర్కిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్లో టేబుల్స్, గ్రాఫ్స్ ఇవి చూసుకోండి. ఫారెస్ట్రీ ఎఫ్ఎస్ఓలో ఫారెస్ట్రీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. జనరల్ సైన్స్ అనేది ఎఫ్బిఓలో ఉంటుంది పేపర్ 2లో. సేమ్ దాంట్లో మ్యాక్సిమం ఇవే అడుగుతారు. ఫారెస్ట్ ఎకాలజీ, బయోడైవర్సిటీ చూసుకోండి. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ ఏరియాస్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటి, నేషనల్ పార్క్స్ అంటే ఏంటి, ఇలా కొన్ని ఉన్నాయి. రామ్సార్ సైట్స్, మనకు వెట్లాండ్ ఏరియా ఎన్ని ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. తర్వాత చీతాస్ ఇంట్రొడ్యూస్ చేశారు కదా, అవి చూసుకోండి కూనో నేషనల్ పార్క్లో. కొన్ని ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇలాంటి కొన్ని హాట్ టాపిక్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కన్జర్వేషన్లో ఫారెస్ట్ మెన్సురేషన్ ఇన్వెంటరీ ఇది ఇంపార్టెంట్. సిల్వికల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ మామూలుగా మనం గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఈ టాపిక్స్ తగలవు. ఈ టాపిక్స్ చూసుకున్నామంటే అంటే కొన్ని చెట్ల టేక్ కానీ, సాల్ కానీ, రెడ్ శాండిల్స్ కానీ వీటి యొక్క సైంటిఫిక్ నేమ్స్, సైంటిఫిక్గా వాటి వల్ల యూజెస్, అవి ఏ ఏరియాలో వస్తాయి, వెస్టర్న్ ఘాట్సా, ఈస్టర్న్ ఘాట్సా, సో ఎటువంటి ఫారెస్ట్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఫారెస్ట్ జోన్స్ ఏవే ఉన్నాయి ఇవి చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఈ ఏరియాస్ ఫోకస్ చేస్తే మనకు కొంచెం మంచిగా మార్క్స్ అంటే ఎక్కువసార్లు రివైజ్ చేయాలండి. మనం అందరూ చదువుతానే ఉంటాము. చదివేదానికి రివైజ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సిలబస్ అంతా కవర్ చేసుకుంటే ఉపయోగం ఉండదు. మెయిన్గా ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. వీలైతే 10 టైమ్స్ కూడా రివైజ్ చేయాలి. మనకు గుర్తుండవు కాబట్టి కొన్ని. సింపుల్గా మీరు ఒకసారి మీరే మనకు ఏఐ టూల్స్ ఉన్నాయి, పర్ప్లెక్సిటీ కానీ, ఈ జెమినై కానీ వాటిల్లో కొట్టి చూడండి. మనకు టాపిక్ వైజ్గా ఫ్రీక్వెంట్గా ఏ క్వశ్చన్స్ అంటే ఏ థీమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ థీమ్స్ మనం పక్కాగా రోజుకు ఒక 5 థీమ్స్ చూసుకున్నా కూడా మనకు 45 డేస్ ప్రిపరేషన్ పెట్టుకుంటే ప్లాను, ఆ 45 డేస్లో 45 అవర్స్ ఒక్కొక్కదానికి మీరు మెయిన్గా మ్యాథమెటిక్స్కి 1 అవర్ ఇచ్చేయండి. జనరల్ స్టడీస్లో రోజుకి 2 అవర్స్, జనరల్ స్టడీస్కి 2 అవర్స్ ఇవ్వండి. ఫారెస్ట్రీకి 1 అవర్ ఇవ్వండి. టోటల్గా 4 అవర్స్ అనుకున్నా కూడా పర్ డే 4 అవర్స్లో మీరు 45 డేస్కి 180 అవర్స్ అవుతుంది. 180 అవర్స్కి మీరు మినిమం 180 అవర్స్ అన్న కేటాయిస్తేనే మీరు రివైజ్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. 45 డేస్ తర్వాత మీరు ఎగ్జామ్స్ రాయండి, మార్క్ టెస్టులు రాయండి. టెక్స్ట్ బుక్ యాప్ తీసుకొని టెక్స్ట్ బుక్ యాప్లో మీరు ఎగ్జామ్స్ రాసేదానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ ఏరియాలో మీరు రాంగ్ చేస్తున్నారు,
ఏ ఏరియాలో మీరు అంటే లాజికల్‌గా థింక్ చేయకుండా మీకు నచ్చినట్టు మీరు పెడుతున్నారనేది చూసుకొని, దానికి అనుగుణంగా మీరు మీ యొక్క స్ట్రాటజీని మార్చుకోండి. ఇది నా సజెషను. మీ మీరు మీలో చాలామంది ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్స్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళుంటారు. వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంటది. నా ఉద్దేశ్యం ఏమంటే ఫ్రీక్వెంట్‌గా అడిగే టాపిక్స్ ఏమైతే ఉంటాయో అవి మీకు చెప్తే మీకు యూజ్ అవుతది. కొంతమందికి ఫోబియా ఉంటది. ఇంత సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలో అవుతదో అవ్వదో. అంటే కొంతమంది చదవకుండా ఉంటారు ఇప్పటి వరకు. సో, అది గూడా మనసు పెట్ నేను మనసులో పెట్టుకొని చెప్తున్నాను. థాంక్ యూ.